మీ వంశీకృష్ణ చెస్ కోచ్. ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది స్ట్రాటజీ పార్ట్ 2. ఇది అడ్వాన్స్ లెవెల్ అండి. సో బేసిక్స్లో కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఉండిపోయాయి. చెస్ నొటేషన్ ఒకటి అండ్ హౌ టు థింక్, మనం ఎలా ఆలోచించాలి చెస్ బోర్డులో అని చెప్పేసి ఈ రెండు బేసిక్ కాన్సెప్ట్స్ మీకు ఎక్కడైనా దొరుకుతాయి. యూట్యూబ్లో ఎవరైనా చేస్తూ ఉంటారు. బట్ మన మెయిన్ ఏం ఏంటంటే కొద్దిగా అడ్వాన్స్ టాపిక్ గురించి డిస్కస్ చేయాలి మన ఏం. కాబట్టి ఫాస్ట్గా మనం అడ్వాన్స్ టాపిక్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను నేను. సో ఆ రెండు వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి. సో ఆల్రెడీ దానిపైన వీడియోస్ చేసేసాను, అప్లోడింగ్ లేటు. సో ఎడిటింగ్ అవుతున్నది, దానికి మనం తమ్నైల్ ఇవన్నీ పెట్టాలి కదా, ఇవన్నీ ఎడిటింగ్స్ చేస్తూ పెట్టడం జరుగుతుంది. కొద్దిగా స్లో అవుతుంది ప్రాసెస్. అయితే ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోది స్ట్రాటజీ పార్ట్ 2 అండి. సో స్ట్రాటజీ పార్ట్ 2లో మనం ఆల్రెడీ స్ట్రాటజీ పార్ట్ 1లో అయితే డిస్కస్ చేసాం. అది సంవాట్ కొద్దిగా బేసిక్ కాన్సెప్ట్లో అనిపించింది, నాకు కూడా అట్లాగే అనిపించింది. ఈ వీడియోలో మనం కొద్దిగా అడ్వాన్స్గా వెళ్తాం. ఏంటంటే మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసింది ఏంటంటే సెంటర్స్ని కంట్రోల్ చేయాలి. సో బేసిక్గా సెంటర్ డామినేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే గేమ్లో కొద్దిగా అడ్వాన్స్గా ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన పీసెస్ అన్నీ ఓపెన్ చేయాలి, అంటే యాక్టివేట్ చేయాలి. యాక్టివేషన్ అంటే ఏంటి అనేది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. యాక్టివేషన్ అంటే సింపుల్గా మన పీసెస్ ఏవైతే ఉంటాయో ఆ పీసెస్ అన్నీ బయటికి తెచ్చుకోవాలి. సో ఫస్ట్ మనం ఎట్లా చేస్తామంటే ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఇలా పాన్ ముందుకు పుష్ చేసాం. ముందుకు పుష్ చేయడం వల్ల ఇక్కడ ఏం జరిగిందంటే ఈ స్క్వేర్ని మన పాన్ అనేది సెంటర్స్లో కంట్రోల్ చేస్తుంది. సెంటర్స్ అనేవి ఇవి సెంటర్స్. సో పాన్ ముందుకు పుష్ చేయడం వల్ల ఈ రెండు స్క్వేర్స్ని మనం కంట్రోల్ చేస్తాం. అంటే వాళ్ళు నైట్స్ కానీ ఏవి ఇక్కడ ప్లేస్ చేయలేరు. ఇంకేస్ ప్లేస్ చేసిన ఫ్యూచర్లో అటాక్ అనేది డిస్కవర్ చేయొచ్చు. అండ్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పడం జరిగింది ఏంటంటే ఇది వాళ్ళ రాజ్యం, అంటే మన అపోనెంట్ రాజ్యం. అండ్ సారీ, ఒక నిమిషం. ఓకే, సో అట్టే గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇది మన రాజ్యం, ఇదంతా మన రాజ్యం. అండ్ ఇదంతా మన అధీనంలో అయితే ఇక్కడి నుంచి మన అపోనెంట్ రాజ్యం ఇదంతా అర్థమైందా. సో ఇది మన రాజ్యం, మన అపోనెంట్ రాజ్యం. మన పీసెస్ సెంటర్లో ప్లేస్ చేస్తే మంచి బ్లో అనేది వస్తుంది అన్నమాట. మంచి అటాక్ అయితే డిస్కవర్ చేయొచ్చు. అండ్ ఇంకొక స్ట్రాటజీ ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పీసెస్ సెంటర్లో పెట్టిన తర్వాత వీలైనంత మేరకు మన పీసెస్ని తీసుకువెళ్ళి వాళ్ళ రాజ్యంలో పెట్టాలి. ఇది మెయిన్ స్ట్రాటజీ ఆఫ్ ది చెస్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నైట్ కానీ ఈ ఫైల్ అంటే ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు చూడండి, నైట్ కానీ ఇక్కడికి అంటే ఈ ప్లేస్ ఇక్కడ కానీ వచ్చిందంటే నైట్ మంచి అటాక్ని డిస్కవర్ చేస్తారు. నైట్ చూడండి, సపోజ్ ఇప్పుడు నేను చూపిస్తాను. సపోజ్ మన నైట్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చింది అనుకుందాం. మన నైట్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు చూడండి ఎక్కడెక్కడ అటాక్ చేస్తుంది. క్వీన్ పైన అటాక్ చేస్తుంది, ఇటు బిషప్ పైన అటాక్ చేస్తుంది, అండ్ ఇటు సైడ్ అటాక్ చేస్తుంది. సో 4-5 టైమ్స్ ఒకేసారి మల్టిపుల్ థ్రెట్స్ అనేది అపోనెంట్ రాజ్యానికి మనం అటాక్ చేయొచ్చు అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే రుక్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రుక్ కానీ ఇక్కడికి వస్తే, అంటే ఈ ఫైల్లోకి మన రుక్ కానీ ఈ ఫైల్లోకి వస్తే సో మంచి అటాక్ అనేది ఉంటుంది అన్నమాట. కింగ్ అనేవాడు కిందకు దిగలేడు. సపోజ్ చూద్దాం. సపోజ్ ఇలా ఉందనుకోండి, మన లుక్ కానీ తీసుకువెళ్ళి ఇక్కడ ప్లేస్ చేసామనుకుందాం. ఇక్కడ ప్లేస్ చేస్తే ఇప్పుడు కింగ్ అనేవాడు ఈ లైన్లోనే తిరగలడు, అంటే ఈ లైన్లోనే కింగ్ తిరగలడు. ఈ కిందకి రాలేడు, ఎందుకంటే రుక్ అటాక్ చేస్తుంది కాబట్టి ఈ లైన్లోనే తిరగలడు. సో నెక్స్ట్ మూవ్లో మనం దీన్ని చెక్మేట్ చేయొచ్చు. ఎట్లా చెక్మేట్ చేయొచ్చు అంటే, సో సపోజ్ కింగ్ ఏదైనా మూవ్ ఆడిన తర్వాత, అపోనెంట్ కింగ్ ఏదైనా మూవ్ ఆడిన తర్వాత
మన రుక్కుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టగలిగితే ఇట్స్ చెక్ మేట్. కింగ్ తప్పించుకోవడానికి ఎటువంటి ఛాన్స్ ఉండదు. సో కింగ్ అనేవాళ్ళు ఇక్కడికి వస్తే మాత్రం మంచి అటాక్ డిస్కవర్ చేయొచ్చు. అండ్ అపోనెంట్ రుక్ ఇక్కడికి వస్తే మనకి మంచి అటాక్ అనేది చేయొచ్చు. అండ్ నైట్ వచ్చేసరికి ఇక్కడికి వస్తే మంచి అటాక్, లేదంటే ఇక్కడికి వస్తే మంచి అటాక్. ఓకే, సో నైట్తో ఎక్కువ డబుల్ అటాక్స్ పాసిబుల్ అవుతాయి. డబుల్ అటాక్స్ అంటే ఏంటి, రకరకాలన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది స్ట్రాటజీ పార్ట్ 2. సో కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకోండి. ఇది వినడానికి ఈజీ అనిపించవచ్చు, కానీ తర్వాత దీన్ని గేమ్లో అప్లికేబుల్ చేయడానికి ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. నేను పజిల్స్ అనేది క్రియేట్ చేసి యూట్యూబ్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. తర్వాత వీడియోస్లో అవన్నీ ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కంప్లీట్గా చూడండి, అర్థం చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ కొద్దిగా పాపులర్ అవ్వాలి. సో థ్యాంక్ యూ. బాయ్.